సాగరపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఎటు చూసినా ఇసుక తిన్నెలు, తాటి చెట్లు. ఆ ఊరిలో బతికే జనులందరికీ సముద్రమే తల్లి, తండ్రి, దైవం. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద బెస్తవాడు ఉండేవాడు. రామయ్యకు ఆస్తి అంటూ ఏమీ లేదు. ఒక పాత పూరి గుడిసె, ఎక్కడ పడితే అక్కడ చిరిగిపోయి ముడులు వేసిన ఒక వల, సముద్రంలోకి వెళ్తే తిరిగి వస్తుందో రాదో అని భయపెట్టే ఒక పాత చెక్క పడవ. రామయ్య భార్య గౌరమ్మ భర్త కష్టాన్ని అర్థం చేసుకునే ఇల్లాలు. ఇంట్లో గంజినీళ్లు ఉన్నా సరే భర్తకి పోసి తన పస్తులు పడుకుని గొప్ప మనసున్న మనిషి. ఊర్లో సుబ్బయ్య శెట్టి అనే ఒక చేపల వ్యాపారి ఉన్నాడు. వాడు పరమ పిసినారి. జాలర్లు ప్రాణాలకు తెగించి తెచ్చిన చేపలకి అతి తక్కువ రేటు ఇచ్చి దోచుకుంటూ ఉంటాడు. సూర్యుడు ఇంకా ఉదయించలేదు. సముద్రపు అలల శబ్దం భయంకరంగా వినిపిస్తోంది. రామయ్య పడవ దగ్గర వల బాగు చేసుకుంటున్నాడు. గౌరమ్మ ఒక చిన్న సద్దిమూట తీసుకుని వచ్చింది. ఏమండి, పొద్దున్నే సముద్రంలో గాలి చలిగా ఉంది. ఈ పాత తువ్వాలు తలకి చుట్టుకోండి. ఇదిగోండి సద్దిమూట, పడవలో పెట్టుకోండి. గౌరమ్మ, ఈ సముద్రం గాలికి నా చర్మం రాయిలా మారిపోయింది. నాకేం కాదులే. నిన్న సముద్రం తల్లి కరుణించలేదు. వలలో 2 రొయ్యలు 4 చిన్న చేపలు తప్ప ఏమీ పడలేదు. ఈ రోజైనా పెద్ద చేప పడితే ఆ సుబ్బయ్య శెట్టిగాడికి అమ్మి నీకు మంచి చీర కొందామనుకుంటున్నాను. నాకు చీరలొద్దండి. మీరు సముద్రంలోకి వెళ్ళి ఆ గంగమ్మ తల్లి దయతో క్షేమంగా ఒడ్డుకు వస్తే చాలు. నాకు అదే పట్టుచీర. జాగ్రత్తగా వెళ్ళిరండి. రామయ్య పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం ఎండ నడినెత్తికి వచ్చే సమయానికి కొన్ని చేపలు పడ్డాయి. వాటిని బుట్టలో వేసుకుని సంతలో ఉన్న సుబ్బయ్య శెట్టి దగ్గరికి వచ్చాడు. సంతలో చేపల వాసన, జనం గోలా గట్టిగా ఉంది. శెట్టిగారు, అయ్యా నమస్కారం. ఇదిగోండి ఇవాళ వేట. 2 బాన చేపలు, కొంచెం నెత్తళ్ళు ఉన్నాయి. మంచి రేటు కట్టండి బాబు. ఇంట్లో బియ్యం లేవు. సుబ్బయ్య శెట్టి ఆ బుట్టలోకి యగాదిగా చూశాడు. ముఖం చిట్లించాడు. ఏంట్రా రామయ్య, నువ్వు సముద్రంలోకి వెళ్ళావా లేక మీ ఊరి చెరువులోకి వెళ్ళావా? ఇవేమి చేపలరా? పిల్లికి వేసిన మొహం తిప్పుకుంటుంది. వీటిని ఏ మొహం పెట్టుకుని సంతకి తెచ్చావు? అలా అనకండి బాబు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 5 కోసులు లోపలికి వెళ్తే కానీ దొరకలేదు. మీరే దయతలచాలి. సరే సరే, నాకెందుకులే. నా ప్రాణం ఒప్పుకోక తీసుకుంటున్నాను. ఇదిగో ఈ 4 నాణేలు పట్టుకో. ఏంటి బాబు, 4 నాణేలా? కనీసం ఒక వరహాయినా ఇవ్వండి. ఇష్టం ఉంటే తీసుకొని పో, లేకపోతే నీ చేపలు బుట్ట నీ నెత్తిన పెట్టుకుని మళ్ళీ సముద్రంలో కలుపు. నాకు అనవసరం. రామయ్య నిట్టూర్చి చేసేది లేక ఆ 4 నాణాలు తీసుకుని గుప్పెడు బియ్యం, పప్పు కొనుక్కొని దీనంగా గుడిసెకు చేరాడు. రోజూ వాళ్ల బతుకు అంతే. 2 నెలలు గడిచాయి. కష్టం పెరిగింది కాని ఆదాయం పెరగలేదు. గౌరమ్మకు ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది. రాత్రంతా విపరీతమైన దగ్గు. దగ్గి ఆమె కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి. మంచం మీద పడుకుని మూలుగుతోంది. రామయ్య ఆమె పక్కనే కూర్చొని తడిగుడ్డతో తుడుస్తున్నాడు. గౌరమ్మ, 2 రోజుల నుంచి జ్వరం తగ్గట్లేదు. కళ్ళు తెరువు గౌరమ్మ. నీ బాధ చూడలేకపోతున్నాను. ఏం లేదండి, వాతావరణం మారింది కదా. నాకేం పర్లేదు. మీరు వేటకు వెళ్ళండి. పస్తులుంటే మీకు బలం చాలదు. నువ్వు ఈ స్థితిలో ఉంటే నేను సముద్రం మీదకు ఎలా వెళ్తాను? ఉండు, ఊరి నాటి వైద్యుడు సోమనాథం గారిని తీసుకొస్తాను. రామయ్య పరుగున వెళ్లి నాటు వైద్యుడిని తీసుకొచ్చాడు. వైద్యుడు వచ్చి గౌరమ్మ నాడి పట్టుకుని చూశాడు. ఆయన ముఖం తీవ్రంగా మారింది. రామయ్య, పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఏమైందయ్యా? నా భార్యకు ఏమైంది? ఏదో ఒక పసరమందు ఇస్తే తగ్గిపోతుంది కదా. ఇది మామూలు జ్వరం కాదు రామయ్య. ఊపిరితిత్తుల్లోకి చలిగాలి వెళ్లి గడ్డకట్టింది. నా దగ్గర ఉన్న నాటు మందులు దీనికి పనికిరావు. నీ భార్య పరిస్థితి విషమంగా ఉంది. దీన్ని తగ్గించాలంటే పట్నం వెళ్లి సంజీవని లాంటి ఒక అరుదైన మూలిక తీసుకురావాలి. పట్నం వెళ్తానయ్యా. ఆ మూలిక పేరు చెప్పండి. మూలిక దొరుకుతుంది, కానీ దానికి 10 వరహాలు ఖర్చవుతాయి. ఎంత త్వరగా తెస్తే అంత మంచిది. లేకపోతే గౌరమ్మను దేవుడు కూడా కాపాడలేడు. నేను వెళ్తున్నాను. వైద్యుడు వెళ్ళిపోయాడు. 10 వరహాలు అనే మాట రామయ్య నెత్తిమీద పిడుగులా పడింది. అతని దగ్గర 10 రాగి కాసులు కూడా లేవు.
గౌరమ్మ మంచం మీద దగ్గుతూ రొప్పుతూ ఉంది. రామయ్య గుండె పగిలేలా ఏడ్చాడు. గౌరమ్మ, 10 వరహాలు నేను ఎక్కడ్నుంచి తేవాలి? మన బతుకులు ఇంతేనా? లేదు, నేను నిన్ను చావనివ్వను. ఆ సుబ్బయ్య శెట్టి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాను. రామయ్య పరుగున సుబ్బయ్య శెట్టి ఇంటికి వెళ్ళాడు. శెట్టి అరుగు మీద కాలు వేసుకుని తమలపాకు నములుతున్నాడు. శెట్టిగారు, నన్ను రక్షించండి. మా ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. పట్నం నుంచి మందు తేవాలి. ఒక 10 వరహాలు అప్పు ఇవ్వండి. నా పడవని మీ దగ్గర కుదవ పెడతాను. నేను జీవితాంతం నీకు బానిసగా పనిచేసి బాకీ తీరుస్తాను. ఏంట్రా రామయ్య, 10 వరహాలా? ఏంటి, నీ పడవకి బంగారు రేకులేమైనా పూసావా? అదొక చిల్లుల పడవ, దానికి 1 వరహా కూడా రాదు. అయినా బానిసగా పనిచేస్తా అంటున్నావు. నీకు కండబలం తప్ప ఇంకేముంది? నీ భార్య బతకడం కష్టమేలే. ఎందుకైనా మంచిది, గుడిలో దండం పెట్టుకో. అంతేకాని అప్పులంటూ నా దగ్గరికి రాకు. పో అవతలికి. రామయ్య కళ్లలో నుంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఊర్లో ఇంకెవరిని అడిగినా ఎవ్వరూ ఇవ్వలేదు. దారి కనిపించలేదు. భార్యను బతికించుకోవాలన్న తపనతో రాత్రింబవళ్లు సముద్రంలో వల వేస్తూనే ఉన్నాడు. ఏదైనా 10 వరహాలు పలికే పెద్ద చేప పడకపోతుందా అన్న ఆశ. కాని విధి వక్రించింది. రామయ్యకి వలలో చిన్న చేప కూడా పడలేదు. సముద్రం కూడా అతనితో ముఖం తిప్పుతున్నట్టు అనిపించింది. 2 రోజులైంది. మంచం మీద మూలుగుతున్న భార్యను చూసి రామయ్య గుండె పగిలేలా ఏడ్చాడు. దేవుడా, నా భార్యను నా నుంచి దూరం చేయకు. నన్ను తీసుకుని నా భార్యను బతికించు స్వామి. 3వ రోజు అర్ధరాత్రి గౌరమ్మకు ఆయాసం మరింత ఎక్కువైంది. గొంతులో నుంచి జీర వినిపిస్తుంది. ఆమె ప్రాణాలు గాలిలో కలుస్తున్నట్టే ఉంది. ఏమండి, ఇక నేను బతకను. నా కోసం మీరు కష్టపడకండి. నేను సంతోషంగానే వెళ్తున్నాను. గౌరమ్మ, అలా అనకు. నువ్వు లేకుండా నేను బతకలేను. సముద్రంలో ఒక ఆఖరి ప్రయత్నం చేస్తాను. ఎంత లోపలికైనా వెళ్ళి పెద్ద చేపను పట్టుకొస్తాను. నువ్వు కళ్ళు మూయవద్దు. నా కోసం చూస్తూ ఉండు. రామయ్య అర్ధరాత్రి పూట పడవ తీసుకున్నాడు. వాతావరణం భయంకరంగా ఉంది. హోరు గాలి వీస్తుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు పడవను పడేసేలా పైకి లేస్తున్నాయి. ఏ జాలరి కూడా ఆ సమయంలో సముద్రంలోకి వెళ్ళడు. కాని భార్య మీద ఉన్న ప్రేమ రామయ్యలో భయాన్ని పోగొట్టింది. పడవను సముద్రంలోకి తీసుకెళ్లాడు. వణుకుతూ చేతులు పైకెత్తి ప్రార్థించాడు. సముద్రమ్మ తల్లి, గంగమ్మ, ఇన్నాళ్ళు నీ నీళ్లు తాగి నీ ఒడిలోనే బతికాను. ఎన్నడూ నిన్ను ఎక్కువ అడగలేదు. కాని ఈరోజు అడుగుతున్నాను తల్లి. నా భార్యను దక్కించుకో. నాకు 10 వరహాలు పలికే ఒక పెద్ద చేపనివ్వు తల్లి. నా గౌరమ్మను బతికించు. కన్నీళ్లతో రామయ్య వలను సముద్రం మధ్యలోకి విసిరాడు. చీకట్లో గాలికి పడవ ఊగుతోంది. సుమారు 1 గంట గడిచింది. కొద్దిసేపటికి రామయ్య చేతిలో ఉన్న వల తాడు గట్టిగా లాగినట్టు అనిపించింది. వల విపరీతంగా బరువెక్కింది. గంగమ్మ తల్లి కరుణించింది. ఏదో పెద్ద చేప పడింది. రామయ్య తన సర్వశక్తులు ఒడ్డి పళ్ళు కొరుకుతూ వల లాగడం మొదలుపెట్టాడు. వల నీళ్లలో నుంచి బయటకు రాగానే చీకటి సముద్రంలో ఒక్కసారిగా ఒక అద్భుతమైన కాంతి వెదజల్లింది. వలలో ఒక పెద్ద బంగారు రంగు చేప ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటోంది. దాని పొలుసులు నిజమైన బంగారంలా మెరుస్తున్నాయి. రామయ్య కళ్ళు ఆనందంతో ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అద్భుతం! ఇది మామూలు చేప కాదు, బంగారు చేప. దేవుడా, దీని సంతలో అమ్మితే 10 కాదు 100 వరహాలు వస్తాయి. నా భార్యకు మందులు కొనుక్కోవచ్చు. నా దరిద్రమంతా తీరిపోతుంది. రామయ్య ఆనందంతో పడవలో వల నుంచి ఆ చేపను బయటకు తీసి దాన్ని పట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే ఒక వింత జరిగింది. ఆ బంగారు చేప మనుష్య భాషలో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా, దయచేసి నన్ను చంపకండి. నన్ను తిరిగి నీళ్లలో వదిలేయండి. రామయ్య ఉలికిపడి వెనక్కి జరిగాడు. ఏంటి, నువ్వు మాట్లాడుతున్నావా? చేపలు మాట్లాడతాయా? నేను సామాన్యమైన చేపను రామయ్య. దయచేసి నన్ను వదిలేయండి. సముద్రం అడుగున నా పిల్లలు నా కోసం ఆకలితో ఏడుస్తూ ఎదురుచూస్తుంటాయి. నేను లేకపోతే అవి దిక్కులేనివవుతాయి. ఆకలితో చచ్చిపోతాయి. నన్ను వదిలేయండయ్యా అని వేడుకుంది. రామయ్య మనసు కరిగిపోయింది.
కళ్ళెదుట తన భార్య గౌరమ్మ పడుతున్న నరకం గుర్తొచ్చింది. అయ్యో, నిన్ను వదిలేస్తే నేను నా భార్యను కోల్పోతానే. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. మందు తేవడానికి 10 వరహాలు కావాలి. నిన్ను అమ్మితే నాకు ఆ డబ్బు వస్తుంది. నా భార్య బతుకుతుంది. నిన్ను ఎలా వదిలేయగలను తల్లి? నా పిల్లలు కూడా నా కోసమే ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఒక తల్లిగా నా వేదన అర్థం చేసుకో రామయ్య. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకో ప్రాణాన్ని బలి తీసుకుంటావా? నా పిల్లల్ని అనాథల్ని చేస్తావా? రామయ్య గుండెల్లో పెద్ద యుద్ధం మొదలైంది. ఒకవైపు మంచాన పడిన తన ప్రాణ సమానమైన భార్య, మరోవైపు ఏడుస్తున్న ఈ చేప, దాని పిల్లల ఆకలి. కాసేపు నిశ్శబ్దం. రామయ్య కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారాయి. నువ్వు చెప్పింది నిజమే తల్లి. నా భార్య ఎలాగూ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెను ఆ దేవుడే కాపాడాలి. కానీ నా స్వార్థం కోసం, నా భార్యను బతికించుకోవడం కోసం నీ పిల్లలను అనాథలను చేయలేను. ఒక తల్లిని పిల్లలకు దూరం చేసే పాపం నేను మూటగట్టుకోలేను. వెళ్ళు తల్లి, నీ పిల్లల దగ్గరికి నువ్వు వెళ్ళు. రామయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ బంగారు చేపను తీసి ఎంతో సున్నితంగా సముద్రం నీటిలో వదిలేశాడు. చేప నీళ్లలోకి వెళ్ళగానే అప్పటిదాకా ఉరుములు, గాలితో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా ప్రశాంతంగా మారింది. అలలు ఆగిపోయాయి. నిశ్శబ్దం ఆవరించింది. రామయ్య ఖాళీ చేతులతో, కన్నీళ్లతో పడవలో కూలబడిపోయాడు. నన్ను క్షమించు గౌరమ్మ అని ఏడ్చాడు. అకస్మాత్తుగా పడవ పక్కన నీటి అడుగు నుంచి ఒక అద్భుతమైన కాంతి రంగురంగులుగా పైకి వచ్చింది. పగటి వెలుగులా సముద్రం మెరిసిపోయింది. నీళ్లలో నుంచి ఆ బంగారు చేప మళ్లీ పైకి వచ్చింది. దాని నోట్లో 2 వస్తువులున్నాయి. ఒకటి ఒక దివ్యమైన సముద్ర మూలిక, 2 ఒక పెద్ద నీలపు రత్నం. ఆ చేప వాటిని రామయ్య పడవలో వేసింది. రామయ్య, నీ మనసు ఎంత స్వచ్ఛమైందో, ఎంత గొప్పదో నేను చూశాను. నీ సొంత కష్టంలో, భార్య చావు బతుకుల్లో ఉన్నా కూడా నా పిల్లల మీద జాలి చూపించావు. దయ, ధర్మం అంటే ఏమిటో నిరూపించావు. సముద్ర తల్లి నీ దయకు మురిసిపోయింది. ఇదిగో ఈ ఆకుపచ్చని ఆకు సాక్షాత్తు సముద్ర గర్భంలో దొరికే దివ్యమూలిక. దీన్ని అరగదీసి నీ భార్యకి ఇవ్వు. ఎలాంటి జబ్బైనా క్షణాల్లో మాయమైపోతుంది. ఆమె వెంటనే కోలుకుంటుంది. ఈ నీలపు రత్నం నీ కానుక. దీని విలువ 1,00,000 వరహాలు. దీన్ని అమ్మి మీ కష్టాలు తీర్చుకోండి. ఇక మీదట మీకు ఎలాంటి లోటు రాదు అని చెప్పి ఆ బంగారు చేప నీళ్లలోకి వెళ్ళిపోయింది. రామయ్య ఆనందానికి అవధులు లేవు. ఆ మూలికను, రత్నాన్ని గుండెలకు హత్తుకుని, గంగమ్మ తల్లి, నీ రుణం తీర్చుకోలేను అని ఏడ్చాడు. వెంటనే పడవను వేగంగా ఒడ్డుకు నడిపాడు. రామయ్య ఇంటికి పరుగున వెళ్ళాడు. గౌరమ్మ అపస్మారక స్థితిలో ఉంది. రామయ్య వెంటనే సానరాయి మీద ఆ దివ్య మూలికను నీళ్లతో అరగదీసి ఆ రసాన్ని గౌరమ్మ నోట్లో పోశాడు. అద్భుతం! క్షణాల్లోనే గౌరమ్మ శరీరం చల్లబడింది. దగ్గు ఆగిపోయింది. ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. ఆమె ముఖంలో మునుపటి కంటే ఎక్కువ తేజస్సు వచ్చింది. ఏమండి, నాకేమైంది? నా ఒంట్లో రోగమంతా మాయమైనట్టుంది. చాలా బలంగా అనిపిస్తోంది గౌరమ్మ, ఆ సముద్రపు తల్లి మనల్ని కనికరించింది అని జరిగిందంతా వివరించాడు. ఆ రత్నాన్ని చూపించాడు. గౌరమ్మ ఆశ్చర్యంతో దేవుడికి దండం పెట్టుకుంది. మరుసటి రోజు రామయ్య పట్నం వెళ్లి ఒక పెద్ద వజ్రాల వ్యాపారికి ఆ నీలపు రత్నాన్ని అమ్మాడు. దానికి 1,00,000 వరహాలు వచ్చాయి. రామయ్య ఆ డబ్బుతో తన పాత గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అయితే ధనం రాగానే రామయ్య, గౌరమ్మల మనసు మారలేదు. వారు తమ పాత కష్టాలను మర్చిపోలేదు. ముఖ్యంగా సుబ్బయ్య శెట్టి లాంటి వాళ్ల వల్ల జాలర్లు పడుతున్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. రామయ్య కొత్త పడవలు కొన్నాడు. తనలాంటి ఎంతోమంది పేద బెస్తవాళ్లకు ఉపాధి కల్పించాడు. వాళ్లకు సరైన జీతాలు ఇచ్చి ఆదుకున్నాడు. శెట్టి దగ్గర అప్పులున్న జాలర్లందరి అప్పులు రామయ్య తీర్చేశాడు. సుబ్బయ్య శెట్టి గర్వం అణిగిపోయింది. రామయ్య, గౌరమ్మ ఎప్పటికీ పేదలకు, ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తూ ఊరి జనం దృష్టిలో దేవుళ్లుగా, సుఖంగా, సంతోషంగా బతికారు. నీతి: ఎంతటి కష్టకాలంలో ఉన్నా సరే మన స్వార్థం కోసం ఇతరులకు హాని చేయకూడదు. ఎదుటివారి బాధను అర్థం చేసుకుని వారిపై జాలి చూపించేవారికి దేవుడు ప్రకృతి రూపంలోనో మరేదైనా రూపంలోనో తప్పక సహాయం చేస్తాడు. ధర్మమే మనిషికి శ్రీరామ రక్ష.
తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామం. ఆ గ్రామంలో చలి మామూలుగా ఉండేది కాదు. ఉదయం 10 గంటలైనా సూర్యుడు మబ్బుల దుప్పటి తీసి బయటకు రావడానికి భయపడేవాడు. గోదావరి నదిపై దట్టమైన పొగమంచు కప్పేసి పక్కన ఉన్న మనిషి కూడా కనిపించనంతగా ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ అనే ముసలమ్మ ఉండేది. ఆవిడ ఆ ఊరిలో చాలా ఫేమస్. ఎందుకంటే ఆవిడికి వయసు పెరిగినా నోటి రుచి పంతం మాత్రం అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా గోదావరి పులస చేపలన్నా కొరమీను అన్నా ఆవిడికి ప్రాణం. కాంతమ్మ కొడుకు రాము అమాయకుడు. అమ్మంటే విపరీతమైన ప్రేమ, భార్య అంటే కొంచెం భయం. కోడలు లక్ష్మి గయ్యాళి అని పేరున్న మనసు మంచిది. కాని అత్తగారి చాదస్తాన్ని భరించలేక అప్పుడప్పుడు విసుక్కుంటుంది. వీళ్లకు 10 ఏళ్ల కొడుకు కిట్టు. వాడు బామ్మకి అమ్మకి మధ్య నారదుళ్ళ తగులు పెడుతుంటాడు. ఉదయం 7 గంటలు. ఇంకా చీకటిగా ఉంది. చలిగాలులు ఇంటి పెంకుల్ను కూడా వణికిస్తున్నాయి. కాంతమ్మ వరండాలో ఉన్న నులక మంచం మీద గొంగళి కప్పుకొని కూర్చుని ఉంది. లక్ష్మీ, ఓ లక్ష్మీ, ఇలారా. లక్ష్మి వంటింట్లోంచి చేతిలో గరిటెతో విసుగ్గా వచ్చింది. ఏంటత్తయ్యా, పొద్దున్నే మొదలుపెట్టారా? ఆ కాఫీ ఇచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే అయిపోయిందా? అయిపోవడం కాదులేవే, ఇది కాఫీనా లేక గోదావరిలో చన్నీళ్ళా? చల్లగా చచ్చిపోయింది. ఈ చలికాలంలో కాఫీ అంటే ఎలా ఉండాలి? గొంతులో పోస్తే మంట పుట్టాలి, పొగలు రావాలి, నా ప్రాణం లేచి రావాలి. ఈ చల్లటి నీళ్లు నా మొహాన కొట్టావేంటి? అమ్మో, నీ చాదస్తం పాడుగాను. పొయ్యి మీద నుంచి దించి గ్లాసులో పోస్తేనే నాలుక కాలిపోయింది, నన్ను చంపేస్తావా అని నిన్నగోల చేశారు. ఇప్పుడు చల్లగా ఉందంటారా? మీ నాలుకకి ఏది నచ్చదు. అవునే, ముసలిదాన్నని చిన్నచూపు. నీ మొగుడు రాని చెప్తా. ఓహో, చెప్పుకోండి. ఆయనేమో పొద్దునే లేచి ఆ చలిలోనే చన్నీళ్లతో స్నానం చేసి గజగజా వణుక్కుంటూ పొలానికి వెళ్లారు. మీరేమో మంచం దిగకుండా వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయనంటారు. మీకేమో రాజభోగాలు, మాకేమో చాకరి అని లక్ష్మి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. కాంతమ్మ కొనుక్కుంటూ కూర్చుంది. దీని పొగరు దింపాలి అనుకుంది. అప్పుడే మనవడి కిట్టు బామ్మ దగ్గరికొచ్చాడు. వాడికి బామ్మని ఏడిపించడం అంటే మహా సరదా. ఏంటే బామ్మ, మళ్ళీ అమ్మతో గొడవ? ఈరోజు నీకు టిఫిన్ కట్టంట. ఏరా, మీ అమ్మకి అంత ధైర్యముందా? నా ఇల్లురా ఇది, నా కొడుకు సంపాదన. నీళ్ళే, కాని వంటగది అమ్మది. అన్నట్లు ఇందాక అమ్మ నాన్నతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందిరా? నా మీద చాడీలు చెప్పిందా? అవును, మీ అమ్మగారికి చాదస్తం పెరిగిపోయింది. ఈ చలికాలం ఆవిడకి ఏది వండినా నచ్చట్లేదు. ఈ రోజు నుండి ఆవిడకి కారం మసాలాలు బంద్. ముసలిది కదా, అరగదు. రోజు మెత్తగా పప్పు, అనపకాయ కూర మాత్రమే పెడతాను అని నాన్నతో చెప్పింది. ఆ మాట వినగానే కాంతమ్మకి కోపం నషాళానికంటుంది. అనపకాయ కూర అంటే ఆవిడికి పరమాసహ్యం. ఏమే, నన్ను ముసల్ది అంటుందా? నాకు అరగదా? నేను రాళ్లు తిన్నా అరిగించుకుంటా తెలుసా? అనపకాయ పెడుతుందా? అనపకాయ అస్సలు తినను. ఆ గడ్డి మీరే తినండి. నువ్వు తినకపోతే నీకే నష్టం. అమ్మ మాత్రం నీకు ఇష్టమైనవి అస్సలు వండదు. నువ్వు అడిగినా చేయదు. కావాలంటే పందెం, ఈరోజు లంచ్లో అనపకాయ కూరే ఉంటుంది చూడు. పందెమా? రేయ్ కిట్టు, నా పేరు కాంతమ్మ. ఈ ఊరి కరణంగారే నాకు భయపడేవారు ఒకప్పుడు. నేను తలుచుకుంటే మీ అమ్మచేత ఈరోజు చాపల పులుసు వండించి నా ముందు పెట్టించుకుంటా. అది ఈరోజే. ఇది నా శపథం. అమ్మో చేపలా? బామ్మ, నీకు టైం తెలియట్లేదు. బయట చలికి గోదావరి గడ్డ కట్టుకుపోయింది. నాన్న బయటికే వెళ్ళలేదు. నువ్వు చేపలు అడిగితే అమ్మ చేతిలో గరిటె విరుగుద్ది. నీ వల్ల కాదులే. నా వల్ల కాదా? చూస్తూ ఉండు. ఈ కాంతమ్మ నాటకం మొదలు పెడితే గోదావరి కూడా కరిగిపోవాల్సిందే. మీ అమ్మ కూడా దారికి రావాల్సిందే అని కాంతమ్మ గొంగళిని గట్టిగా కప్పుకొని ఒక ప్లాన్ వేసింది. కొంతసేపటి తర్వాత రాము పొలం వెళ్ళడానికి బయటకొచ్చాడు. ఓరే రాము, ఓ రాము. ఏంటమ్మా, ఏమైంది? దగ్గు వస్తుందా? మళ్ళీ ఆ చలిగాలిలో కూర్చున్నావా? లోపలికి పదమ్మా. రాము, నా నోరంతా చేదుగా ఉందిరా. కిట్టు చెప్పాడు, ఈరోజు లక్ష్మి ఆనపకాయ వండుతుందట. అది తింటే నేను చచ్చిపోతాను. ఈ చలికి వేడివేడి అన్నంలో చింతపండు గుజ్జు పిసికి కారం దట్టించిన కొరమీను చేపల పులుసు వేసుకుని తింటే
అబ్బా, గొంతులో ఉన్న గరగరంతా పోయి ప్రాణం లేచొస్తుంది. రాము ఆశ్చర్యపోయి తల్లివైపు చూశాడు. ఏంటమ్మా చేపలా? ఈ చలిలోనా? నీకు బుర్ర పనిచేస్తుందా? బయట జాలర్లు ఎవరూ ఈ చలికి చేపల వేటకి వెళ్ళలేదు. అప్పుడే వంటింట్లో నుంచి లక్ష్మి వచ్చింది. అత్తయ్యగారు, విన్నారా? మీ అబ్బాయి ఏం చెప్పారు? చేపలు దొరకవు. అయినా మీకిప్పుడు చేపలు పెడితే దగ్గు ఎక్కువవుతుంది. పప్పు అనపకాయ మంచిది, కమ్మగా ఉంటుంది. అదే తిందురుగాని. వద్దు, నాకు ఆ గడ్డి వద్దు. నా కొడుకు తెస్తాడు. వాడికి తల్లి మీద ప్రేమ ఉంది. అమ్మో, లక్ష్మిని ఎదిరించి నేను తేలేనమ్మా. అయినా ఇప్పుడు చేపలు దొరకవు. రేపు ఎండ వస్తే చూద్దాంలే అని రాము గబగబా పొలం వెళ్ళిపోయాడు. లక్ష్మి విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది. కిట్టు బామ్మ దగ్గరికి వచ్చి, చూసావా బామ్మ, నేను చెప్పానా? అమ్మ గెలిచింది, నువ్వు ఓడిపోయావు. ఆనపకాయ రెడీ అని వెక్కిరించాడు. కాంతమ్మ పళ్ళు గురికింది. ఇప్పుడు అసలు ఆట మొదలు. నా కోరిక తీరాలంటే సామాన్యంగా అడిగితే కుదరదు అనుకుంది. మధ్యాహ్నం 1 గంట. రాము పొలం నుండి బురద కాళ్లతో ఇంటికొచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. లక్ష్మి కంగారుగా ఏడుపు మొహంతో ఎదురొచ్చింది. ఏమండి, త్వరగా రండి, అత్తయ్యగారికి ఏదో అయ్యింది. ఏమైంది లక్ష్మి? పొద్దున బాగానే ఉంది కదా. ఏమోనండి, మీరు వెళ్ళాక మంచం మీద పడుకున్నారు. ఇప్పటిదాకా లేవలేదు. పిలిచినా పలకట్లేదు. శరీరం చల్లబడిపోయింది. అప్పుడప్పుడు అయ్యో అయ్యో అని మూలుగుతున్నారు. నాకేమో భయమేస్తుంది. రాము పరుగు పరుగున తల్లి గదిలోకి వెళ్ళాడు. కాంతమ్మ మంచం మీద పడుకుని కళ్ళు తేలేసి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు నటిస్తూ ఉంది. అమ్మా అమ్మా, ఏమైంది? నన్ను చూడమ్మా, డాక్టర్ని పిలవనా? కాంతమ్మ మెల్లిగా కళ్ళు తెరిచింది. వద్దురా రాము, డాక్టర్లెందుకు? నా ఆయుష్ అయిపోయింది. యమధర్మరాజు దున్నపోతి మీద రాకుండా గోదావరిలో పడవ మీద వస్తున్నట్టు కలొచ్చింది. నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా అనకమ్మా, నీకేం కాదు. నీకు ఏం కావాలనో చెప్పు, చేస్తాను. ఏం చేస్తావురా? పొద్దున అడిగితేనే విసుక్కున్నావు. ఇప్పుడు నేను పోయాక నా ఫోటోకి దండం వేసి ఏడ్చినా లాభం లేదు. క్షమించమ్మా, పొద్దున చలి అని అన్నాను అంతే. చెప్పు, నీకు ఏం కావాలి? కాంతమ్మ దీనంగా, రాము, నా ఆఖరు కోరిక ఒక్కటేరా. చచ్చిపోయే ముందు ఒక్కసారి ఆ లక్ష్మి చేతితో చేసిన కారం దట్టించిన చేపల పులుసు తినాలనుంది. అది ఒక్క ముద్ద తింటే నా ఆత్మ శాంతిస్తుంది. లేకపోతే నేను దెయ్యంలా మారి ఆ చేపల కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతానురా. రాముకి లక్ష్మికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అయ్యో, అమ్మకి చేపల కూర తినాలని ఎంత ఆశ ఉంటే ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది అని రాము భయపడ్డాడు. లక్ష్మి కూడా కరిగిపోయింది. అయ్యో అత్తయ్యగారు, దెయ్యం మాటలెందుకులేండి, తినాలని ఉంటే తినొచ్చు కదా, ఇలా మంచం పట్టాలా? లక్ష్మి, విన్నావా? అమ్మ ఆఖరి కోరిక. నేను ఎక్కడికెళ్ళైనా సరే, ఈ చలిగాలిలో గోదావరిలో దూకైనా సరే చేపలు పట్టుకొస్తా. నువ్వు మసాలా నూరిపెట్టు. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడే వస్తా. రాము సంచి పట్టుకుని గోదారి రేవు దగ్గరికి వచ్చాడు. బయట చల్లగాలి, దట్టమైన పొగమంచు వల్ల ఏమీ కనిపించడం లేదు. రేవులో ఒక్క పడవ కూడా లేదు. చలిగాలికి రాము కాళ్ళు వణుకుతున్నాయి. రాము తనలో తాను, అమ్మో, ఎవరూ లేరేంటి? అమ్మకేమో సీరియస్గా ఉంది. చేప దొరక్కపోతే అమ్మ దక్కదేమో అని అనుకుంటాడు. అంతలో దూరాన ఒక చిన్న గుడిసె దగ్గర ముసలి తాత చలిమంట కాచుకుంటున్నాడు. రాము పరుగున వెళ్ళాడు. తాత, తాత, చేపలేమైనా ఉన్నాయా? ఎవరది? ఈ చలిలో దెయ్యంలా? నేను రాముని. మా అమ్మ చావు బతుకుల్లో ఉంది. ఆఖరి కోరికగా చేప అడిగింది. ఒక్క చేప ఉంటే ఇవ్వవా? బాబూ రాము, ఈ ఈదురుగాలికి వల వేస్తే చేపలు పడవు. నా ప్రాణం పోతుంది. నదిలోకి వెళ్ళే ధైర్యం ఎవ్వరికీ లేదు. అయ్యో, అలా అనకు తాత. మా అమ్మ పోతే నేను బతకలేను. ఏదో ఒకటి చెయ్యి. సరేలే బాబూ, నీ తల్లి ప్రేమకి మెచ్చా. నా దగ్గర ఉదయం పట్టిన ఒకే ఒక్క బొచ్చె చేప ఉంది. దాచుకున్నాను, కానీ నీకు ఇస్తాను. అది కూడా కొరమీనులాగే రుచిగా ఉంటుంది. తీసుకెళ్ళు. డబ్బులు వద్దులే, మీ అమ్మకి పెట్టు. రాము ఆ చేపను చూసి
దేవుణ్ణి చూసినంత సంతోషపడ్డాడు. చేపను తీసుకుని తాతకి దండం పెట్టి ఇంటికి వచ్చాడు. రాము చేతిలో చేపతో ఇంటికొచ్చాడు. లక్ష్మికి చేపను చూసి సంతోషించింది, కాని దాన్ని శుభ్రం చెయ్యాలంటే భయపడింది. అమ్మో, ఈ చలిలో ఆ ఐసు ముక్కలాంటి చేపని కడగాల, నా చేతులు మొద్దుబారుతాయి. అయినా అత్తగారి పరిస్థితి గుర్తుకొచ్చి లక్ష్మి బావి దగ్గర కూర్చొని చన్నీళ్లతో కష్టపడి చేపలు శుభ్రం చేసింది. తర్వాత వంటింట్లో పొయ్యి రాజేసింది. చింతపండు నానబెట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి దోరగా వేయించింది. రాళ్ల ఉప్పు కారం దట్టించి మసాలా వేసి పులుసు మరిగించింది. ఆ వాసన అద్భుతం. ఇల్లంతా ఆ చేపల పులుసు వాసన వ్యాపించింది. కాంతమ్మ పడుకుని ఉంది. ఆ వాసన రాగానే ఆవిడ ముక్కుపుటాలు అదిరాయి ప్రాణం లేచొచ్చింది. ఆహా, ఏం వాసన! ఆ వాసనకే సగం రోగం నయమైపోయింది. త్వరగా తెస్తే బావుండు. లక్ష్మి ఒక కంచంలో వేడివేడి అన్నం, దానిమీద ఎర్రగా ఉడుకుతున్న చేపల పులుసు, 2 పెద్ద చేప ముక్కలు వేసి తెచ్చింది. పొగలు కక్కుతున్న ఆ అన్నం చూస్తే ఎవరికైనా ఆకలి వేస్తుంది. అత్తయ్యగారు, లేవండి. మీ కోరిక తీర్చడానికి మీ అబ్బాయి ఎంతో కష్టపడి చేప తెచ్చారు. కనీసం ఒక్క ముద్దైనా తినండి. రాము కూడా తల్లి దగ్గరికి వచ్చాడు. కాంతమ్మ ఇంకా నీరసంగా నటిస్తూనే ఉంది. ముందు ఉన్న అన్నం కంచం చూసింది. చేప ముక్క ఆవిడ్ని చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. కాంతమ్మ అన్నం కంచం తీసుకుని చకచకా తినడం మొదలుపెట్టింది. రాము, లక్ష్మి ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తున్నారు. నిమిషం క్రితం చనిపోతాను అన్న మనిషి ఇప్పుడు కుంభకర్ణుల్లా తింటోంది. మొత్తం అన్నం చేప ముక్కలు తినేసి గిన్నెలో మిగిలిన పులుసు కూడా నాకేసింది. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణం కుదుట పడింది. లక్ష్మి, పులుసులో ఉప్పు కొంచెం తగ్గింది, కానీ కారం అద్దిరిపోయింది. నా గొంతులో గరగరపోయింది. రాముకి ఏం జరిగిందో అర్థం కాలేదు. అమ్మా, నీ జబ్బు, నీ ఆఖరి కోరిక యమధర్మరాజు. ఓరి వెర్రివాడ, చేపల పులుసు పెడితే ఏ జబ్బైనా పారిపోవాల్సిందే. అదే నా మందు. ఆ యమధర్మరాజు కూడా ఈ పులుసు వాసన చూసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు, గుర్రంలా పరిగెడతాను అని చెప్పి కాంతమ్మ గది బయటకు నడుచుకుంటూ వెళ్ళింది. కిట్టు అక్కడికి వచ్చి పగలబడి నవ్వుతూ, నాన్న, బామ్మ నాకు ముందే చెప్పింది చేపల కూర వండితే లేస్తానని. అదంతా నాటకం అని చెప్పాడు. లక్ష్మికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అమ్మో అత్తయ్యగారు, మామూలు వారు కాదు అనుకుంది. రాము మాత్రం, అమ్మయ్యా, అమ్మ బతికింది, చేప పుణ్యమా అని ఇంకెప్పుడు ఆవిడ కోరిక కాదనకూడదు అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ రోజు రాత్రి కాంతమ్మ మళ్లీ చేపల పులుసుతో అన్నం తిని గొంగళి కప్పుకొని హాయిగా నిద్రపోయింది. రాము, లక్ష్మి కూడా ఆ చేపల పులుసు తిని ఆ రుచికి మైమరిచిపోయారు. నిజంగానే ఆ చలికి ఆ ఘాటైన పులుసు అమృతంలా అనిపించింది. నీతి: పెద్దవారి చిన్న చిన్న కోరికలు తీర్చడంలోనే వారి ఆరోగ్యం, ఆనందం దాగి ఉంటాయి. కొన్నిసార్లు వారి మొండితనం, చిన్న చిన్న నాటకాలు మనకి కష్టం కలిగించినా వారి సంతోషం ముందు ఆ కష్టం చిన్నదానిగా అనిపిస్తుంది.